హాయ్ హలో. ఇప్పుడు గుడ్ నైట్ అని చెప్పాలే కానీ గుడ్ నైట్ చెప్పట్లా. కాసేపు మాట్లాడుకుందాం. ఏం మాట్లాడుకుందాం చెప్పండి. మా కొడుకు కోళ్ళు అయితే బయటికి వెళ్ళారు. ఏ ఊరు వెళ్ళారు ఎక్కడికంటే నేను చెప్పను అన్నాడు. తర్వాత మా మనవాళ్ళని వాళ్ళ మరదలింటికి పంపించారు. సెలవుగా ఇవాళ రేపు శివరాత్రి మాత్రమే రోజు. నేనైతే ఇంట్లోనే ఉంటాను, నేను ఎక్కడికి రానన్నా. వెళ్ళారు హాయిగా. రేపంతా దైవనామస్మరణ చేసుకోవచ్చు. కానీ పిల్లలందరూ ఎటు పడితే అటు వెళ్ళిపోయారని అనిపిస్తే మనసంతా అద్దపడిపోతుందబ్బా. ఏం చేయాలో అర్థం కావట్లా. అసలు ఆ బాధ అయితే చెప్పాలనేవి కాదు. ఈ పిల్లలేంటి ఇట్లా తిరుగుతున్నారు అని. పండగప్పుడు అప్పుడు మా చిన్నప్పుడు మేము కూడా పద్దాక అమరావతి అని అటు ఇటని చాలా టూర్లు వేసాం. పులిహార కట్టుకునేవాళ్ళం. పొద్దున్నే తెల్లవారుజామున లేసేవాళ్ళం, పులిహార తయారు చేసుకునేవాళ్ళం. పులిహార, దోసకాయ పచ్చడి, దోసకాయ వంకాయ పచ్చడి, ఉట్టిపప్పు, పండుమిరకాయ పచ్చడి స్పెషల్ శివరాత్రికి. శివరాత్రికి కట్టుకొని పులిహార క్యాను, ఈ అన్నం క్యాన్లు అన్నీ పెట్టుకొని బట్టలన్నీ సర్దుకొని 2 రోజులకు బట్టలు సర్దుకొని అమరావతి కంచెంచర్ల నుంచి అమరావతి ఇసుకలో పడి నడుచుకుంటా వెళ్ళి అమరావతి ఒడ్డుకే వెళ్ళి అక్కడ ఈత కొట్టినంతసేపు ఈత కొట్టి ఇంకప్పుడు పులిహార తీసి తింటా దోసకాయ పచ్చడి, పండుమిరకాయ పచ్చడి, ఉట్టిపప్పు వేసుకొని తింటా ఉంటే బాబా శివుడు బాగా ఏట్లోనే కనపడేవాడు. బాగా 11-12 దాకా ఈతలు కొట్టి పండుమిరకాయ పచ్చడి ఎర్రగా కలుపుకొని ఇక తినేవాళ్ళం అందరం. పిల్లలు, మేము, మా తోటి కోడలు, మా మరిది, ఇంకో చిన్న తోటి కోడలు, మా మరిది, మా అక్కాయి కూతురు కృష్ణవేణి అని, కృష్ణకుమారి అని ఒక అమ్మాయి. ఆ అమ్మాయి, మా ఆయన గారు, నేను, మా 2 పిల్లలు అందరం పడిపోయేవాళ్ళం. నడిచి 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 ఎంత దూరం అంటే 4 కిలోమీటర్ల ఇసుకలో లగేజీలతో. భలే సరదాగా ఉండేది. వెళ్ళేవాళ్ళం. ఇక పులిహార అది తిని బట్టలన్నీ ఆరేసుకొని ఇక పడుకునేవాళ్ళం చీరల మీద కాసేపు. ఎండలోనే అసలు ఎండ వాన తెలిసేది కదా వయసులో. తర్వాత అన్నీ శుభ్రంగా మడతలు పెట్టుకొని ఇంకా అవతల ఒడ్డుకి అప్పుడు పడవ వచ్చేది. పడవెక్కి అవతల ఒడ్డు దిగి ఇక స్వామివారి సంచులన్నీ మనకు తెలిసిన వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు అక్కడ. పాపం ఎన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళు గుర్తు చేసుకుందాం. కంచెంచర్ల మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. మా ఆయనకు అందరూ ఫ్రెండ్సేలే. వాళ్ళ ఇంట్లో పెట్టి ఇంకా సామాన్ లగేజ్ అంతా అక్కడ పెట్టేసి ఇంకా గుడికి వెళ్ళి స్వామివారి దర్శనానికి వెళ్ళేవాళ్ళు. దర్శనం చేసుకొని ఇక వచ్చి మళ్ళీ భోజనాలు చేసి భోజనం అంటే ఫస్ట్ పులిహార తినేవాళ్ళం. ఇంకా తర్వాత ఇప్పుడు ట్రిప్పులో మాత్రం ఇంకా పండుమిరకాయ పచ్చడి అవి వేసుకొని తినేవాళ్ళం అనమాట. దేవుడిని చూడకుండా ఎందుకులే అని ముందు పులిహార తినేవాళ్ళం. శివరాత్రి రోజు ఏమి తిండి, కాస్త తిండి కాదు, ఉపవాసం అంటారు. అదే ఉపవాసం. అన్నపూర్ణ తల్లి నుంచి కడుపులో పంపేయడం. అదే ఇంకా తిని మళ్ళీ సాయంత్రం 5:30 దాకా పడుకునేవాళ్ళం. దీపాలు కొంటే లేసేటప్పుడు లేచి మళ్ళీ అందరు కాళ్ళు చేతులు మొహాలు కడుక్కొని వెళ్ళింది అమరావతి తిరణాలకు కదా. తిరణాల స్పెషల్ ఏంటి, ఆ దరి నుంచి ఈ దరి దాకా నడుచుకుంటా వెళ్ళి కనపడ్డ గుళ్ళల్లో దండాలు పెట్టుకుంటూ రావడం అనమాట. కనిపించినవన్నీ కొనుక్కోవడం లేకపోతే అన్నీ బేరాలు చేసుకుంటూ వెళ్ళడం. బుర్రని బోర్లు చెరుకు గడలు, బూరలు, ఆకతాయి పిల్లలు అల్లరి చేసేవాళ్ళు, అట్లా రకరకాల మనుషులతో అట్లా దాని నుంచి వెళ్ళి అక్కడ మళ్ళీ ఇది ఉంది అక్కడ. ఏంటంటే అది అన్ని పురాతన వస్తువులు ఉంటాయి. మ్యూజియం ఉంది. మ్యూజియంకి పోయేవాళ్ళం. మ్యూజియం పోయి ఆ చెట్ల కింద కూర్చునేవాళ్ళం కాసేపు. అవన్నీ చూసేవాళ్ళం. చూసి ఇంక వస్తా అక్కడ పెద్ద ఆంజనేయ స్వామి, అంత ఆంజనేయ స్వామి, సాయిబాబా గుడి దగ్గర ఆంజనేయ స్వామిని కూడా కట్టారు.
ఆంజనేయ స్వామి అనమాట. ఎంత పెద్ద ఆంజనేయ స్వామిని కట్టారో. అప్పుడు మా పిల్లలు 8 ఏళ్ల పిల్లలు, 9 ఏళ్ల పిల్లలు. ఆ ఆంజనేయ స్వామిని చూసి దర్శనం చేసుకొని ఇంకా అక్కడ కాసేపు అది ఒక అబ్బాయి పర్సు పోయిందని అప్పుడు ఒకటే ఏడుస్తున్నాడు గొడవ. మా తోటి కోడలు మేమందరం కలిసి పోయిందని మేమేం బాధపడమాకు బాబు, మేము కలెక్షన్ చేస్తాం డబ్బులు అని చెప్పేసి వచ్చిన వాళ్ళని పోయిన వాళ్ళని అందరికీ పాపం ఈ పిల్లలకి ఈ ఫ్యామిలీకి పర్సు పోయిందంట, డబ్బులు లేవంట, మేము కొంచెం ఇచ్చాం, మీరు కూడా కొంచెం కొంచెం ఇవ్వండి అని చెప్పేసి అందరి దగ్గర వసూలు చేసి ఆ రోజుల్లోనే 400, 450 దాకా వసూలు చేసి ఇచ్చాం. అది పుణ్యమో కానీ పాపయ్య గారు మనకైతే తెలియదు, అయిపోయి కష్టం కట్టాకాలని మేము అట్లా చేసామన్నమాట. ఎందుకంటే తిరణాల్లో దొంగలు ఉంటారు. మనం సంతోషం కోసం వెళ్తాం, ఎవరు చేసే పని వాళ్ళు చేస్తారు అన్నట్టు దొంగలు ఉంటారు, అన్ని రకరకాల వ్యక్తులు ఉంటారనమాట. అలాంటి వాళ్ళని కూడా గమనించుకోవాలి. ఎంత గమనించినా జరిగేది జరుగుద్ది అనుకో. కానీ అట్లా మా తోటి కోడళ్ళు మా మరుదులు మేము అందరం కలిసి ఎట్లా కంటే ఆ రోజుల్లో 450 రూపాయలు వసూలు చేసి ఇచ్చాం. అబ్బాయిని అడగమంటే వాళ్ళకి అడగటం చేత కావట్లేదు, ఏడుస్తున్నారు కానీ. అది ఆంజనేయ స్వామి దగ్గర. ఇంకా సర్లేమని ఆయనకి దండం పెట్టుకొని వెళ్ళండి అయ్యా, జాగ్రత్తగా వెళ్ళండి, ఈ డబ్బులన్నా జాగ్రత్త చేసుకోండి అని వేసి పంపించాం. అట్లా సరదాగా ఉండేది. అసలు అందరూ చక్కగా మాట్లాడుకునేవాళ్ళం. అబ్బా ఇప్పుడు ఏంటో మా పిల్లలు ఎవరితో ఈ చదువులు పాడుగాని ఎందుకు చదివించాం, ఆ పనులు నేర్పుకుంటూ పోయే కాడికి ఆగే, లేకపోతే ఏ గుళ్ళో పూజలు చేయడం అన్నా చేసుకుంటే పోయే కాడికి అనిపిస్తుంది. ఈ పాడు చదువులు చదివించిన కాడి నుంచి అసలు ఎవరితో మాట్లాడరు, ఏంటో ఫోన్లు చూసుకుంటారు, టీవీలు చూసుకుంటారు, అస్తమాన ల్యాప్టాప్ల ముందు కూర్చుంటారు, వెళ్ళేటప్పుడు బయటకు వెళ్ళేటప్పుడు చెప్తారు. ఇప్పుడు ముందే బాగానే బయటకు వెళ్ళేటప్పుడు మనం ముందే అన్నీ మాట్లాడుకుంటాం కదా ఇంట్లో, అన్నీ మాట్లాడుకొని వెళ్ళాలి. అట్లా కాకుండా ఏంటో సీక్రెట్గా వెళ్ళడం అసలు ఏం నాకు నచ్చట్లేదు. అసలు నాకు ఈ పద్ధతులు ఏం నచ్చట్లేదు, నాకు చాలా బాధాకరంగా ఉంటుంది. ఇట్లా కొంతమంది మొన్న ఒక అమ్మాయి రైలు కదా పట్టుస్తాను అది మానసిక బాధ అంట. ఆ బాధ వచ్చినప్పుడు చాలా దుఃఖం వస్తుంది. అబ్బా ఎంత దుఃఖం వస్తుంది అంటే పాడు జన్మ అవసరమా ఎవరికి వ్యక్తి ఇంత బతికి ఇంత వీళ్ళతో ఇలాంటి ఈసడింపులు ఇలా అట్లా మనకేమనిపిస్తుంటే వాళ్ళకి కామన్గా ఏదో ఫ్యామిలీలు ఇంట్లో ఉన్నారులే అనుకున్నాం, మనకేమనిపిస్తుంది మనం పట్టించుకోవట్లేదు. ఇది ఎంతవరకు కరెక్ట్, ఇంత అవసరం లేని వాళ్ళలో ఉంటాం, మనకు అవసరమా అని బాధ వేస్తుంది, అప్పుడు దుఃఖం వస్తుంది. కానీ దేవుడిచ్చిన ఆయుష్ అర్ధాంతరంగా ముగించకూడదు, అది మహాపాపం. ఆ పాపం దేవుడు చుట్టుకుంటుంది మన పుట్టించినందుకు. ఎన్ని కష్టాలైనా మనమే అనుభవించాలి, మన నుంచి ఇంకొకళ్ళు బాధపడటం అనేది జరగకూడదు. కాబట్టి ఎప్పుడు పుట్టించాడో ఎప్పుడు తీసుకెళ్తాడో ఆయన ఇష్టం. అప్పటి వరకు శివుడాజ్ఞ లేనిది చేయమైనా కొట్టదు. కాబట్టి ఇదంతా శివుడు వాళ్ళ మనసులో జరగబడి మనల్ని ఇట్లా బాధ పెట్టాలని రాసి పెట్టాడేమో అని. ఈ బాధలో ఇంకా పెద్ద బాధల నుంచి తప్పించడానికి ఈ చిన్న బాధలు ఇస్తున్నాడు, అది కూడా ఉంటుంది కదా. ఇంకా పెద్ద పెద్ద దుఃఖాలు రానియకుండా జాగ్రత్తగా ఇలాంటి చిన్న చిన్న ఇబ్బందులు పెట్టి అట్లా మనల్ని కాపాడుతున్నాడేమో. ఎందుకంటే నేను ఎప్పుడూ శివ పూజ చేస్తాను, అమ్మవారి సేవ చేస్తా, ఈశ్వరి 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 అంటే ఎల్లమ్మ తల్లి. ఇక్కడ హైదరాబాద్ వచ్చాక రేణుకా ఎల్లమ్మ తల్లి బజార్లో ఉంటున్నాం మేము. ఇంకా ఏ తల్లి దగ్గర ఉంటే ఆ తల్లే కదా మనల్ని రక్షించేది. అందుకని ఆ తల్లి సేవలో ఎప్పుడు ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ తల్లి అంటే రేణుకా ఎల్లమ్మ. రేణుకా ఎల్లమ్మ రేణుకా ఎల్లమ్మ రేణుకా ఎల్లమ్మ ఏలో రేణుకా ఎల్లమ్మ రేణుకా ఎల్లమ్మ రేణుకమ్మ మమ్మేలో రేణుకా ఎల్లమ్మ రేణుకా ఎల్లమ్మ రేణుకా ఎల్లమ్మ ఏలో రేణుకా ఎల్లమ్మ రేణుకా ఎల్లమ్మ రేణుకమ్మ మమ్మేలో అని పాడుకుంటా వెళ్తంట. నేను తెచ్చాను పువ్వులు తెచ్చాను పువ్వులు తెచ్చాను పువ్వులు నీకొక్క దండము నీకొక్క దండము నీకొక్క దండము ఏలో రేణుకా ఎల్లమ్మ రేణుకా ఎల్లమ్మ రేణుకా ఎల్లమ్మ ఏలో అని అట్లా పాడుతూ ఉంటా. బాగుందా? ఏలు అంటే మాకు ఇక్కడ ఏం తెలియదమ్మా, మేము నాళ్ళు మమ్మల్ని చల్లగా చూసి మమ్మల్ని మేము వచ్చిన కాడికి పంపించు తల్లి అని దండం పెట్టుకుంటాను అనమాట. అదేనా? సరే, ఈ వీడియో ఇంతటితో ముగిద్దామా? ఎంత వైభవంగా రేపు శివరాత్రికి అలంకారం చేస్తున్నారు అమ్మవారి గుడిలో.
చాలా బాగా నచ్చింది. కూర్చుందాం చాలాసేపు అనుకున్నా కానీ మళ్ళీ అంకుల్ ఒక్కరే ఇక్కడ వెయిట్ చేస్తుంటారు నా కోసం. నా కోసం ఎవరైనా వెయిట్ చేసినా, ఏదైనా సహాయం అడిగినా నేను వెంటనే చేస్తానబ్బా. నాకు అది ఎంత ఇబ్బంది అయినా సరే నా కోసం నేను అస్సలు జీవించను. నన్ను నమ్ముకున్న వాళ్ళ కోసం వాళ్ళు నన్ను ఏది అడిగితే అది నేను చేసి పెడతాను. అందుకని అంకుల్ కోసం వచ్చేసాను. వస్తా వస్తా పాల ప్యాకెట్ తెచ్చా. పిల్లలు పాలు లేకుండా ఎటువంటి అటు వెళ్ళిపోయారు. పాలు తెచ్చాక వాళ్ళ ఇప్పుడే వచ్చారు. నేను కాసిన కాఫీ పెట్టించి ఆయనకి ఇచ్చి నేను ఇంకా మణిదీపం చేస్తున్నా ఒక 4 రోజులు బట్టి. మాఘమాసం వచ్చిన కాదు, శివరాత్రి రా చేద్దాం అనుకున్నా. రోజు ఒక కొత్త రకం పూలు దొరుకుతున్నాయి, 2 రకాలు 3 రకాలు చేస్తున్నా. ఆ తల్లి మమ్మల్ని కాపాడి రక్షించి కరుణించి చల్లగా చూడాలి. ఓకేనా? మీ అందరు కూడా మేము బాగుండాలని దీవించండి. ఓకే, బాయ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్, షేర్. బాయ్.